అసలు ఆ డేటా సెంటర్ అంటే ఏంటో సింపుల్ గా మనం చెప్పాలంటే అదొక గోడౌన్ లాంటిది. అంటే మొత్తం అరేంజ్మెంట్లు చేసేసి బయటకు వెళ్ళి తాళం వేసి బయట ఒక గూర్ఖాన్ని కూర్చోబెట్టేస్తే గోడౌన్ పని అయిపోద్ది. అవును, ఎందుకంటే లోపల ఏం పని జరగదు కదా, ఆపరేషన్లు ఉండవు. అవును. వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు. కనీసం చంద్రబాబు నాయుడు అనేది క్రెడిట్ ఇచ్చినాడా కనీసం? ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ మధ్య ఒప్పందం జరిగింది. ప్రపంచంలోని తొలి ఎకో ఫ్రెండ్లీ డేటా సెంటర్ పార్క్ విశాఖలో ఏర్పాటు కానుంది. 20 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కల్పించే ఈ డేటా సెంటర్ కోసం అదానీ గ్రూప్ 70,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుంది. విశాఖను ఐటీ హబ్ గా మార్చాలనే ఏపీ ప్రభుత్వ లక్ష్యంలో మరో కీలక అడుగు పడింది. విశాఖ జిల్లాలోని కాపులుప్పాడ, నక్కపల్లి, జీ కొడ్డూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ టెక్నాలజీ పార్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 70,000 కోట్లతో డేటా సెంటర్ పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు రావడంతో జిల్లాలో 500 ఎకరాలను కేటాయించిన ప్రభుత్వం ఎంఓయూ కుదిరిన 26 రోజుల్లోనే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి శంకుస్థాపన చేయడం విశేషం. వైఎస్ఆర్సీపీ వేసిన ఆ రోజు వేసిన సీడే ఈ రోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే. ఏ దానికైనా బిల్డప్. ఆదిత్య మిట్టల్ ఒరిస్సాలో 104,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 161,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్తా. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి, అక్కడి నుంచి బీజేపీ మంత్రి, వెంటనే ఆమె నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడా పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు. 104,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 104,000 కోట్లు, ఈడ 161,000 కోట్లు. ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? ఇదే ఆదిత్య మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. రాష్ట్రానికి ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళని చెప్పి, వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినట్టు అంతే ఈయన చేసింది. ఈ సంవత్సరం మనం ఎట్లనే గట్ల భూములు ఆపుకునే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది. అవసరమైతే ధర్నాలు చేస్తుంది, స్ట్రైకులు చేస్తుంది, అవసరమైతే కోట్ల దాకా కూడా మీకు సహాయంగా నిలబడితే కోట్ల దాకా కూడా పోతుంది. ఒక్క సంవత్సరం ఎట్లో గట్ట తట్టుకొని దీన్ని ఆపుకునే కార్యక్రమం ఎలాగో అందరం కలిసికట్టుగా చేసుకుందాం. ఆ తర్వాత నేనైతే మీకు చెప్తా ఉన్నాను, ఈ లోపల మీకు ఇష్టం ఉండి మీకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా తీసుకునే కార్యక్రమం ఈ లోపల ఎవరు చేసినా కూడా మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా నేను చెప్తా ఉన్నా, ఆ ఫ్యాక్టరీ దగ్గరుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి పంపించే కార్యక్రమం కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు హండే గ్రూప్ లో కియా ఒక భాగం కాబట్టి మొట్టమొదటి ప్లాంట్ ఇక్కడ భారతదేశంలో పెట్టేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన విన్నపం మేరకు పెడుతున్నా అని చెప్పి లెటర్ ఉంది. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. రానున్న మన రోజు ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. చంద్రబాబు తన సివిల్ ఏవియేషన్ మినిస్టర్, వీళ్ళ వల్లనే వచ్చిందన్నట్టుగా బిల్డప్. అది వీళ్ళు ఏం చేసినారు? అది వీళ్ళు ఏమైనా చేసినారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఆ బల్క్ డ్రగ్ పార్క్ అడుగులు ముందుకు పడ్డంలా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, కొన్ని వేల ఉద్యోగాలు కార్యక్రమం దానివల్ల జరుగుతుంది. అట్లాంటిది అక్కడ కూడా అడుగులు ముందుకు వేయడంలా వెనక్కి పోయింది.
extremely proud to announce that ReNew is re-entering Andhra Pradesh after 6 years. In some ways, this project is also deeply symbolic. It marks the return of a leading renewable energy developer like us and others to Andhra Pradesh after a 5-year hiatus. According to the Power Sector White Paper, no renewable capacity was added between 2019 and 2024. But today, we turn the page. With the new policy and visionary leadership in place, Andhra Pradesh now offers a bold, stable, and forward-thinking environment for long-term green infrastructure investment. 82,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడానికి అంగీకారం ముందుకొచ్చిందంటూ కొత్తగా ఇప్పుడు నారా లోకేష్ ఇప్పుడే దాన్ని తీసుకొస్తున్నట్టు గత ప్రభుత్వంలో రెన్యూని ఈ రాష్ట్రం నుండి పంపేసినట్టుగా తప్పుడు ప్రచారం చేసి మంత్రి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వాస్తవానికి రెన్యూ పవర్ కు సంబంధించి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లోనూ రెన్యూ పవర్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. Daikin CEO couldn't be here because of Raksha Bandhan, Mr. Java. Mr. Java has met you several times in 2016-17 period when we are trying for Daikin to come to Andhra Pradesh, but they finally came 2 years. విండ్ మిల్స్ కి సంబంధించి కేవలం ముగ్గురితో అధ్యక్ష కేవలం ముగ్గురితో ఈయన కుదిరించుకున్న ఒప్పందాల ప్రకారం చూస్తే 63% అధ్యక్ష 63% ఈయన కుదిరించుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో. విండ్ మిల్స్ లో కుదిరించుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో. ఒకటి గ్రీన్కో, ఒకటి రెన్యూ, ఒకటి మిత్ర. అది ఇంతకు ముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసుకున్న ఎంఓఏ ప్రకారం దాన్ని ఇప్పుడు ప్రారంభించడానికి వాళ్ళు చేద్దామని వాళ్ళు పూనుకున్నారు.